అబ్బా ఏమైంది? ఏం చెప్పాలక్క, అసలు ఈ మ్యాచెస్ నాకు చూపించలేక విసుగొచ్చేస్తుంది. కస్టమర్లకి అసలు ఏమవుతుందక్క? ఎడికెళ్ళావు? కామారెడ్డి పోయిచ్చిన. ఎందుకు? కస్టమర్ ఉన్నాడు కదనే, మొన్న 10 సంబంధాలు చూపించిన, 10టికి 10 వంకలు పెడతాడంటే వాడు. ఏమైంది? కొంకర అంటాడు, మూతొంకర అంటాడు. ఈసారికేమో ఏం అర్థం కాదు. ఏమన్నా అంటే ఏమా కస్టమర్ ఫోన్ చేస్తున్నారు, మీరు చూడరా చేయరా అని మాట్లాడతాడు. అమ్మాయి తెలుస్తుంది, అడ కూర్చొని ఉంటారు, మనకు తెలుస్తుంది. ఆ బాధ. అమ్మాయి బాలేదా? మూడోసారి కూడా ఏం చెప్పాలక్క, అమ్మాయి బానే ఉంది. మరి ఏంటి ప్రాబ్లం? వాళ్ళ ఇంట్లో హౌస్ లేదంటాడే, అది ఒక కారణమా అక్క? వాస్తుకు హౌస్ ఉండాలంట, హౌస్ లేదంట, అందుకోసం అని చేసుకోడంట. వాటర్ హౌస్ వాటర్ హౌస్ డాన్స్ చేస్తాడా? సార్కేమో ఏం అర్థం కాదు. ఎంతసేపు వాళ్ళు ఫోన్ చేస్తే మన మీద ఏం చెప్పాలక్క. మంచిగా ఆషాఢం శ్రావణం వచ్చింది, చేసుకోవచ్చు కదా పెళ్లిళ్ళు. అదే అర్థం కావట్లేదు వీళ్ళకి. చిన్న చిన్న రీజన్స్ వాళ్ళకు బయటికి ఒప్పిస్తారు. ఈసారికి ఏం అర్థం కాదు. ఎంతసేపు కామారెడ్డి కొండమ్మా, హైదరాబాద్ కొండమ్మా, కుకట్పల్లి కొండమ్మా, ఇటు కొండమ్మా, అటు కొండమ్మా అని చెప్తూనే ఉంటారు. అసలు అది కాదు. అయ్యో సార్, మీరు ఎప్పుడు వచ్చారు సార్? లేదు సార్, నేను కామారెడ్డికి వెళ్ళొచ్చాను కదా, ఆ సంబంధం గురించి చెప్తున్నాను. చాలా బాగా చూసుకుంటారు. లేదు సార్, మీరు ఎలా చూస్తారు అంటే వాళ్ళని వర్క్ విషయంలో ఎలా ఉంటారు? తిట్లేదు సార్, కాదు సార్, సంబంధం గురించి అబ్బాయి అట రీజన్ చెప్పాడట. ఇంట్లో హౌస్ లేదని రిజెక్ట్ చేశారు సార్. అదే చెప్తున్నాం. జాతకం ప్రకారం ఇంట్లో హౌస్ ఉండాలంట సార్, వాళ్ళకి లేదని చెప్పేసి అబ్బాయి రిజెక్ట్ చేశాడు. అదే బాధ. వాటర్ హౌస్ సంపు సార్, నీళ్ళ సంపు. అదే సార్, 10 సంబంధాలు చూపించాను సార్. ఏం చేస్తామమ్మా, తప్పదు ఇక మనకు తిప్పలు. మా దగ్గరికి వచ్చినప్పుడు మనం జర చేయాలి. ఇట్లా చెప్తాను, తిట్టుకోకు. లేదు సార్, లేదు, నేను తిట్టలేదు సార్, చెప్తున్నాం అంతే. తిట్టుకున్నావమ్మా ఇప్పుడు దాకా? నేను వినట్టే చెప్తుంది. ఇంకా ఏ సంబంధం పోయినా లేదు సార్, లేదు లేదు, పాజిటివ్ గా పోమ్మా, మంచిగా పో, మాట్లాడు. ఓకే సార్, ఓకే సార్. మరి ఎట్లా అంటావు? మరి కామారెడ్డి సంబంధం ఓకే అయితే పోయినట్టేనా? నీళ్ళ సంప పెట్టుకుంటే ఓకే అయితే సార్. మరి పెట్టి రాదు, నువ్వు ఖర్చు పెట్టి. అంటే అమ్మాయి వాళ్ళు కూడా పెట్టుకోవాలి కదా సార్. వీళ్ళకు నువ్వు పోయి చెప్పిరా. చెప్దామా? మీరు ఇలా అంటే ఎలా సార్? మాకెలా సర్ది చెప్తున్నారా? కస్టమర్స్ కూడా కొంచెం చెప్పండి సార్. వాస్తులు అన్నిటి చిన్న చిన్నవి ఉంటాయి. మరి చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెప్పి క్యాన్సిల్ చేసుకోవడం. మీరేం చేస్తారు? వాళ్ళు చేసుకోనంటే మీరేం చేస్తారమ్మా? వాళ్ళ రీజన్స్ చెప్పి మీరేం చెప్తారుగా. మీ డ్యూటీ మీరు చేయండి, చూపియండి. నచ్చుతుందా నచ్చదా అనేది వాళ్ళ ఇష్టము. వాళ్ళు దేవుళ్ళే మరి, అంతేగా, దేవుళ్ళే కదా. అంతే సార్. మరి కస్టమర్ దేవుళ్ళు, వాళ్ళకి ఏం కావాలో అప్పుడు సంబంధాలు చూపియండి. వాళ్ళు నమ్ముకునే వస్తున్నారు కదా. అమ్మా, ఏ సంబంధంకైనా వెళ్ళండి అమ్మా. ఒకటే విషయం గుర్తుంచుకోండి, సంబంధం వాళ్ళకి నచ్చుతుందా లేదా పక్కన పెట్టండి. మీరేం ఫీల్ అవ్వద్దు. మన డ్యూటీ పోవాలి, చూపించాలి, రావాలి. వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు, లేకపోతే లేదు. దాన్ని మీరు నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా నవ్య? ప్రత్యేకంగా నీకే చెప్తున్నా. అందుకోసమే మన తెలుగు రేఖ మ్యారేజ్ మీరు నమ్ముకొని వస్తున్నారు కస్టమర్స్. వాళ్ళకి అన్ని విధాలుగా సర్వీస్ ఇస్తామని నమ్ముకొని వస్తున్నారు. కాబట్టి మీ పాత్ర వహించాలి, మంచి సంబంధం చూపించాలి, రావాలి. అది మీ డ్యూటీ. చేసుకుంటారా చేసుకోరా అనేది కస్టమర్ ఇష్టం.